సాతాపు సవర घोरा दिव्य ज्योतिर्नमोस्तुते। గారు ఐపీఎస్ జ్యోతి ప్రకాశాన్ని గావించవలసి తెలియజేయవలసిందిగా గౌరవనీయ శ్రీవాస్తవ ఐఏఎస్ గారు కార్యక్రమాన్ని డిపార్ట్మెంట్ ద్వారా ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మొత్తం శాఖలన్నీ కూడా అంతా ఎదురు చూస్తూ ఉంది. అలాగే ఉద్యానవన అందరూ కూడా వాళ్ళతో రూపొందించడంలో కూడా ఈయన యొక్క పాత్రయే ప్రధానం. తర్వాత బిర్సా తారీఖున భారత ప్రభుత్వం మరియు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా జరుపుకుంటున్నటువంటి జనజాతీయ గౌరవ దివస్ కార్యక్రమానికి బిర్సా ముండా గురించి చెప్పారు. కానీ మాకు తెలిసిన, అంటే మీరు కూడా మీలాగే స్కూల్లో చదువుకుంటూ వచ్చాం, సో మాకు తెలిసిన ఒకే ఒక్క గిరిజన లీడర్ ఎవరంటే మన అల్లూరి సీతారామరాజు గారు. మన్యం వీరుడు, మన అందరికీ ఇష్టమైనటువంటి గిరిజన నాయకుడు అల్లూరి సీతారామరాజు గారు. కానీ బిర్సా ముండా గారి జీవితం కూడా చూసినట్లయితే 150 years మనం ఈరోజు సెలబ్రేషన్ రాష్ట్రం దేశం అంతా కూడా ఘనంగా జరుపుకుంటున్నారంటే కారణం ఆయన కేవలం బ్రతికింది 25 సంవత్సరాలు మాత్రమే. 25 సంవత్సరాల్లో ఆయనకి ధర్తీ ఆబా అంటే భూమికి తండ్రి, ఫాదర్ అని పేరు వచ్చింది. భగవాన్ అంటే ఆయన ముట్టుకుంటే చాలా మందికి నయం అయిపోతుందనే నమ్మకం, గిరిజనులకి ఆయన దేవుడితో సమానంగా భావించేవారు. అందుకే ఆయన భగవాన్ అని కూడా వారు పిలిచేవారు. సో అంత గొప్పగా ఆయన ఏం చేశాడు అనేది మనం పిల్లలందరం కూడా చదవాల్సిన బాధ్యత ఉంది. అంటే ఆయన ఒకటే, తన భూమి, తన హక్కులు, తన సంస్కృతి, తన యొక్క ఆచారాలని బ్రిటిష్ వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి భూస్వాములు డూకీలు కానీ వారికి ఎదిరించి పోరాడాడు. ఆయన కష్టపడి అందరినీ సమిష్టిగా ఒక ఐకమత్యం తీసుకొని వచ్చి వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాడారు. కాబట్టి ఆయన మనందరికీ కూడా ఆయన చిరస్మరణీయుడిగా మిగిలిపోయారు. ఈ రోజు మనం ఆయన్ని 150 సంవత్సరాల తర్వాత కూడా ఆయన గుర్తుపెట్టుకుంటున్నామంటే కేవలం ఆ రోజు ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన చూపించినటువంటి ధైర్యం, ఆయన చూపించినటువంటి క్రమశిక్షణ. సో దాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఆయనకి ఇచ్చినటువంటి నిజమైన నివాళి.
అదేవిధంగా మనకున్న అల్లూరి సీతారామరాజు గారు కూడా బ్రిటిష్ వారిని ఎదిరించి ఎంతమంది బ్రిటిష్ వారు ఉన్నా కూడా ధైర్యంగా పోరాడారు కాబట్టి ఈ రోజు కూడా మనం వారిని తలుచుకుంటున్నాం. వారి పేరు మీద మనం ఒక జిల్లాకే పేరు పెట్టుకోవడం జరిగింది. సో ఈ రకంగా మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి గిరిజన విద్యార్థులు కానీ గిరిజన సమాజం కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఐక్యమత్యంతో కానీ సమిష్టి పోరాటంతో కానీ మన హక్కుల్ని మనం తీసుకురావచ్చు, మన సంస్కృతిని కాపాడుకోవచ్చు, మన సంప్రదాయాన్ని కూడా కాపాడుకోవచ్చు. అండ్ ముఖ్యంగా చూసినట్లయితే ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ పిఎం జన్మన్ అనే ఒక కార్యక్రమం అక్కడ జరిపితే మనకి గిరిజన సంక్షేమ శాఖ ద్వారా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మనకి అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏకలవ్య మోడల్ స్కూల్స్ కానీ మనకి మంజూరయ్యాయి. అలాగే మల్టీపర్పస్ సెంటర్స్, ఫెసిలిటేషన్ సెంటర్స్ కానీ మనకి మంజూరు కావడం జరిగింది. అదేవిధంగా పిఎం గ్రామీణ సడక్ యోజన కింద మనకి 52 కోట్లతోటి రోడ్లు మంజూరైనాయి. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ లో భాగంగా కూడా మనకి మినీ హాస్పిటల్స్ అంటే లైక్ ఏరియా హాస్పిటల్స్ కానీ పిహెచ్సి కానీ ఎన్హెచ్ఎం లో భాగంగా మనకి పిహెచ్సిస్ అండ్ బర్త్ వెయిటింగ్ హాల్స్ కూడా మంజూరు కావడం జరిగింది. సో ఇవన్నీ కూడా 75,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాబోయే 4 సంవత్సరాల్లో గిరిజనుల అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా మన జిల్లా నుంచి కూడా అటు పిఓఐటిడిఏ పార్వతీపురం, పిఓఐటిడిఏ సీతంపేట నుంచి కూడా మనము కావలసినటువంటి రోడ్లు కానీ హాస్పిటల్స్ కానీ ఇతర మౌలిక వసతుల కోసం మనం ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. సో ఇవన్నీ ఎందుకు మనకి కల్పిస్తున్నారంటే మెయిన్ కారణం ఒకటి మన యొక్క విద్య, మన యొక్క ఆరోగ్యం. ఈ రోజు మనందరం గమనించాల్సిన విషయం ఏంటంటే మన పక్కనే ఒడిస్సాలో చదువుకొని టీచర్ గా ఉద్యోగం చేసి చాలా రాజకీయాల్లోకి వెళ్ళి రాష్ట్ర